వర్మ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇది తెరకెక్కింది. జూన్ 6 నుంచి జియో హాట్ స్టార్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతు వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంటే నటీనటులనే నిందిస్తారని ఆమె అన్నారు. అలా చేయడం ఏమాత్రం సరైన పద్ధతి కాదన్నారు. నాకు బాక్సాఫీస్ బిజినెస్ గురించి పెద్దగా అవగాహన లేదు. నటించే ప్రతి సినిమా తప్పకుండా విజయం సాధించాలని మనం కోరుకుంటాం. నిర్మాతకు లాభాలు రావాలని ఆశిస్తాం. అలా జరగనప్పుడు తప్పకుండా బాధపడతాం. కెరీర్ ఆరంభంలో ఈ విషయంలో నేనెంతో బాధపడ్డా, కానీ ఇప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రాజెక్టు ఫ్లాప్ అయితే దాని గురించి ఆలోచించడం మానేసి భవిష్యత్తులో చేయనున్న సినిమాలపై దృష్టి పెడుతున్నా. నా ఫోకస్ మొత్తం యాక్టింగ్ పైనే ఉంటుంది. ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలనేది నా ఉద్దేశం. అలాగే సినిమా అనేది అందరికీ సంబంధించిన విషయం. 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా రూపొందుతుంది. కాబట్టి ఒక సినిమా ఫ్లాప్ అయితే ఏ ఒక్క వ్యక్తిని నిందించడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. చాలా సార్లు హీరోయిన్స్ ని నిందిస్తుంటారు. గోల్డెన్ లెగ్ లేదా ఐరన్ లెగ్ అని ట్యాగ్స్ ఇస్తుంటారు. ఒకవేళ సినిమా హిట్ అయినా అది అందరి అదృష్టానికి సంబంధించిన విషయమని రీతు వర్మ అన్నారు. ఇక మీరెందుకు ఇలాంటి సినిమాలు లేదా అలాంటి ప్రాజెక్టులు చేయడం లేదని చాలా మంది నన్ను అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పే తరహా ప్రాజెక్టుల్లో నటించే అవకాశం నాకు కూడా రావాలి కదా. తమ కథలకు తగిన విధంగా మనం నటించగలమనే నమ్మకం ఫిల్మ్ మేకర్స్ కు రావాలి. అలాంటిది జరగనప్పుడు మనకు వచ్చిన ఆఫర్స్ నుంచి నచ్చింది ఎంచుకుంటాం. అదే విధంగా నాకు నచ్చిన వర్క్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉన్నా అని రీతు వర్మ వివరించారు. ఈ సిరీస్ లో తన పాత్ర చాలా సహజంగా ఉంటుందని ఆమె అన్నారు. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.